స్టార్ట్ అవుతా. ప్రభు అయిన యేసుక్రీస్తు శ్రేష్ఠ నామంలో దేవుని స్తోత్రాలు కూడా వచ్చిన దైవజనులకు సహోదరి సహోదరులు వందాలండి. మైకిల్ స్టాండ్ లేదా? ఓకే, మనం ఈ దినము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 1 నుంచి 31 వచనాలు ధ్యానిస్తున్నామండి. మొదటి వచనంలో ఆత్మ సంబంధమైన వరములు అని తెలియజేస్తాడు. ఆత్మ సంబంధమైన వరములు మీకు అందించాలని అని అంటాడు. ఆత్మ సంబంధ వరములను గురించి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదన్నాడు. అసలు దేవుడి వాక్యము, అసలు దేవుడు ఎందుకు, ప్రభు ఎందుకు నమ్మాలి, వాక్యం ఎందుకు నమ్మాలి, ఎందుకు సువార్త వినాలి, ఎందుకు బాప్తిసం పొందాలి అంటే, ఎందుకు క్రీస్తు సంఘంలో సత్యారాధించాలంటే ఆత్మ సంబంధమైన వరములను గురించి, అంటే ఆత్మ సంబంధం ఇదంతా కూడా శరీర సంబంధం కాదు, ఆత్మ సంబంధ వరాలు మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదని ప్రారంభించారు. ఆత్మ సంబంధ వరములు అంటే మొట్టమొదటిగానే అపొస్తలుల కార్యములో మనం చూడగలుగుతున్నాం. 2వ అధ్యాయము 30-39లో పరిశుద్ధాత్మ వరము పొందుతారన్నారు. ఆత్మ సంబంధ వరం ఇది కూడా అక్కడ స్టార్ట్ అయింది. మొదటి సువార్తల నుండి అపొస్తలులు మొట్టమొదటి సువార్త ప్రకటించినప్పుడు వారు ఏం పొందుతారంటే ఆత్మ సంబంధ వరం పొందుతారు. ఏంటంటే పరిశుద్ధాత్మ వరం పొందుతారు అని వాగ్దానం చేయబడి 2వ అధ్యాయము 2:30-39 తెలియజేయబడి పరిశుద్ధాత్మ వరం పొందుతురు అని మాట. అంటే ఈ వరం ఏంటి? దేనికంటే ఆత్మ సంబంధమైనది, శరీర సంబంధం కాదు. అదే ఎఫెసీయులకు పత్రిక 1:7లో దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియునియందు ఆయన రక్తం వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగినది. ఆత్మరక్షణ, పాప క్షమాపణ, ఆత్మకి సంబంధించిన వరము. పాప క్షమాపణ, ఆత్మరక్షణ, ఆత్మకు సంబంధించిన వరము. ఎపిసోడ్ 1 అండి, మళ్ళీ చదువుతాను. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియనందు ఆయన రక్తం వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. చూసారా? అంటే ఇది ఆత్మ సంబంధం వరం ఏంటంటే పాప క్షమాపణ, ఆత్మరక్షణ, అది వరము అని పౌలు గారు ఎఫెసీ సంఘానికి రాస్తూ ఏ విధంగా వరం పొందారో అక్కడ కూడా తెలియజేస్తున్నారు. ఎఫెసీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 6-8 వరకు చూసినట్లయితే క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా, క్రీస్తు యేసులో మానవుడికి ఏం దొరుకుతుందంటే ఉపకారం ఆయన ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును. ఎవడు ఉపకారం ఏంటంటే దేవుని యొక్క అత్యధికమైన కృపా మహదైశ్వర్యం ఇస్తున్నాడట. రాబో యుగములలో కనపరచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. అది ఆత్మ వరము. ఎప్పుడైతే బాప్తిసం పొందామో ఆ క్షణమందే పరలోకమందు చోటు దొరికింది. అది ఆత్మ సంబంధ వరము. యేసునందు మనలను ఆయనతో కూడా లేపి, అంటే బాప్తిసం పొంది ఆ నీటిలో పైకి అలా రాగానే
లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చోబెట్టాను. అది ఆత్మసంవరము. యోహాను సువార్త 14:3 వచ్చిన వరము. నేనుండే స్థలంలో నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడలా నేనుండే స్థలంలో మీరు ఉండేలాగున మరలా వచ్చి నా యొద్దకు మిమ్మల్ని తీసుకొని పోదును. ఆత్మ సంబంధమైన వరము. ముందుగానే ప్రభువారు శిష్యులకు అక్కడ నమ్మిన వారికి వాగ్దానం. 8వ వచనం ఎఫెసీ పత్రిక 2:8. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. ఆత్మరక్షణ దేవుని వరమే. 2:8 ఎఫెసీ 2:8. దేవుని వరం పొందాం. క్రైస్తవుడిని అర్థం మా సామాన్యుడు కాదు. ఆత్మవరం, రక్షణ వరం, పాప క్షమాపణ వరం. 2వ వచనం. మీరు అన్యజనులై ఉన్నప్పుడు మోగ విగ్రహములను ఆరాధించుటకు ఎటుబడినాడు నడిపింపబడితేనని మీకు తెలియను. కొరింథీయులైన క్రీస్తు సంఘము రక్షణ పొందకముందు ఎలా ఉన్నారు? ప్రపంచమంతటిలోని క్రీస్తు సంఘము రక్షణ పొందకముందు ఎలా ఉన్నారంటే అన్యజనులుగా ఉన్నారు. అన్యజనులుగా ఉన్న వారు ఏమైనారట? మీరు అన్యజనులు ఉన్నప్పుడు మోగ విగ్రహములను ఆరాధించుటకు, అది క్రీస్తు సంఘము, కొరింథీయులైన క్రీస్తు సంఘము రక్షణ పొందకముందు వారు ఏమై ఉన్నారో తెలియజేస్తాడండి. అలాగే ప్రపంచంలో క్రీస్తు సంఘములు కూడా ఏమై ఉన్నారు అంటే లోకంలో మానవులంతా ఏమైనారు? అన్యులైన వారంతా ఏమైనారంటే మోగ విగ్రహములు ఆరాధించే వారే ఉన్నారు. ఆరాధించడం ఎటుబడిన అటు నడిపింపబడితేనని మీకు తెలియను అన్నాడు. ఎప్పుడు తెలిసింది? రక్షణ పొందినాక తెలిసింది. ఏమంటే ఎప్పుడు తెలిసిందండి? రక్షణ పొందాక. అంతకుముందు మోగ విగ్రహం ఆరాధిస్తున్నవాడు తెలియదు. ఎటుబడినట్టు నడిపించబడ్డారంట. నడవలేదు, నడిపించబడ్డారు. అంటే వారు నడిపించేవాళ్ళు ఉన్నారు, అబద్ధం నడిపించేవారు ఉన్నారు. అంటే ఎటుబడి అటువంటి ఈ వారం పండుగ వచ్చింది, ఏమంటే దేవుడి పేరు చెప్పారు. 2వ వారం పండుగ వచ్చింది, ఇంకో పేరు చెప్పారు. మరి వేప చెట్టు అన్నారు, అక్కడ తిప్పబడ్డారు, నడిపించబడ్డారు. మరి తులసి చెట్టు అన్నారు, అక్కడ నడిపింపబడ్డారు. కొండ అన్నారు, గుట్ట అన్నారు, రాడు అన్నారు, అలా నడిపింపబడ్డారు. ఎవరంటే కొరింథీ పట్టణంలో అన్యజనం ఎక్కువ రక్షణ పొందారండి. వారి జ్ఞాపకం చేస్తున్నారు వారి యొక్క వరమేటో, ఆత్మ వరమేటో. ఎంత ఖచ్చితంగా చూడండి అలా ఉందో. మీరు అన్యజనులు అయినప్పుడు అన్యజనుల పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఈరోజు కూడా మోగ విగ్రహములు ఆరాధించే వారు ఉన్నారు. 2వది, ఇటుబడిన అటు నడిపింపబడిన బడితేనని మీకు తెలియను అంటే ఈ లోకానికి తెలీదు. ప్రభుని నమ్మి వాక్యం నమ్మి రక్షణ పొందిన వాళ్ళకి తెలుస్తుంది మేము ఎక్కడికి వచ్చాం, అంతకుముందు మేము ఏం చేసాం, ఎలా నడిపించబడ్డాం అంటే ఎటు పడితే అటు అనే విషయాన్ని. అంటే లోకంలో ఆ యొక్క అబద్ధ బోధకులు ఏమి చెప్పారో అవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి ఎటుబడితే అటు నడిపించబడ్డాం అని వేళ క్రైస్తవుడు అక్కడ వారి జ్ఞాపకం చేస్తున్నాడు. అలా నడిచారు మీరు అన్నాడు. 3వ వచనం, దేవుని ఆత్మ వలన మాట్లాడువాడు ఎవడను యేసు శాపగ్రస్తుడు చెప్పడనియో. మరి అక్కడ ఏం బోధించబడుతున్నారు ఇప్పుడు ఆ యొక్క సంఘంలో, కొరింథీ పట్టణ క్రీస్తు సంఘంలో? యేసు ప్రభు శాపగ్రస్తుడు నమ్ముతారండి అన్నారట. యేసు ప్రభు శాపగ్రస్తుడు, సిలువలో మరణించడం శాపము యూదులు బోధిస్తున్నారట. అలాగా వ్యతిరేకులు బోధిస్తారట. శాపగ్రస్తుడు నమ్ముతారండి మీరు అని వీళ్ళ లోకమంతా ఎలా అనుకుంటున్నారో. అచేతప్పుడు ఇక్కడ మరి మంచి మాట, దేవుని ఆత్మ వలన మాట్లాడేవాడు ఎవడునో యేసు శాపగ్రస్తుడు చెప్పడనియో. అక్కడ ఉన్న సమస్యను ఎత్తి చూపింది. నువ్వు దేవుని వాక్యం నమ్మితే యేసు ప్రభు శాపగ్రస్తుడు ఎవడు చెప్పడం? పరిశుద్ధాత్మ వలన తప్ప
ఎవడను యేసు ప్రభు అని చెప్పలేడనియు. అది ఆయన శాపగ్రస్తుడు కాదు, ప్రభు ఆయన. అది వాక్యం ద్వారా తెలుస్తుంది యేసు ఎవరో అనే విషయాన్ని. యేసు ప్రభుడని పరిశుద్ధాత్మ వలన దేనివల్ల చెప్పగలడు? పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడునో యేసు ప్రభు అని చెప్పలేడనియు. ఇప్పుడు యేసు ప్రభు ఏమని చెప్పాలి? యేసుని ఏమని చెప్పాలి? ప్రభు అని చెప్పాలి, ఒప్పుకోవాలి, చెప్పాలి. నేను మీకు తెలియజేస్తున్నాను అన్నాడు. అంటే ఆ యొక్క కొరింథీ పట్టణ సంఘంలో వారికి ఏ విధంగా బోధలు వెళ్తున్నాయి యూదుల ద్వారా అంటే, నువ్వు ఎవరు నమ్ముకున్నావు? నువ్వు శాపగ్రస్తుడు నమ్ముకున్నావు. శాపగ్రస్తుడు యేసు అన్నవాడు సిలువలో రావడానికి పెద్దవాడు శాపగ్రస్తుడు. ఈవేళ లోకంలో 3 మేకలు పీక్కులని నమ్ముతారని ఎలాగ హేళన చేస్తున్నారో అలాగా ఆ యూదులు కూడా హేళన చేశారు, అలా బోధిస్తున్నారంట. కనుక వాక్యం ప్రకారం వాక్యం నమ్మినవాడైతే అది శాపం కాదు, నా రక్షణ కొరకు ఆ యొక్క త్యాగం. 2000 సంవత్సరాల క్రితం ఆ మాట ఉంది, ఇప్పుడు కూడా అదే మాట ఉంది. తర్వాత ఇంకేమన్నాడంటే, యేసు అసలే చరిత్ర లేనన్నాడు. ఆయన ప్రభు అని చెప్తారు ఇక్కడ. పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడునో యేసు ప్రభు అని చెప్పలేడనియు నేను మీకు తెలియజేస్తున్నాను. ఇప్పుడు అపోస్తల కార్యములో 10:36లో ఆయన గురించి సువార్త ప్రకటించినప్పుడు ఏం చెప్తున్నారు చూడండి. యేసు క్రీస్తు అందరికీ ప్రభు అని చెప్పారు, ఒకరు కాదు, ఇద్దరు కాదు. 10:36 అపోస్తల కార్యం 10:36లో యేసు క్రీస్తు అందరికీ ప్రభు. అది వాక్యం ద్వారా ప్రభు అని ప్రభువుని ఒప్పుకోవడం జరుగుతుంది. అదే మన సువార్తలో ముఖ్యమైన మాట ఒప్పుకోలో యేసు ప్రభు అని ఖచ్చితంగా ఒప్పుకోలు తీసుకోవడం జరుగుతుంది. ఒప్పుకున్న వారు వాక్యం ద్వారా చెప్తున్నారు, సువార్త ద్వారా. అదే విషయాన్ని అపోస్తల కార్యం 2:36లో మరి ఆయన ఏమైనాడు యేసుక్రీస్తు సువార్తలో వస్తుంది. అది 2:36 మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను, ఎవరు ప్రభువుగాను క్రీస్తుగాను అని వారు ఎదురు చూసి మెస్సయ్య అభిషిక్తుడు క్రీస్తుగాను నియమించను. ఇది ఇశ్రాయేలు వంశమందు రూఢిగా తెలుసుకొనవలెనని చెప్పాను. ఇశ్రాయేలు వంశాలన్నీ 12 గోత్రాలు కూడా ఖచ్చితంగా యేసు ప్రభువుని ఎవరు తెలుసుకోవాలంటే యేసు ప్రభువుగాను క్రీస్తుగాను దేవుడు నియమమై ఉన్నది. దైవ నియమం ఏంటంటే యేసు ప్రభువు, ఆయన క్రీస్తు అభిషిక్తుడు, రక్షించినందుకు, పాపిని రక్షించినందుకు, రక్షణ భాగ్యం ఉన్నందుకు, మరి ఈ పాపిని అభిషేకించినందుకు ఆయన అభిషిక్తుడిగా ఉన్నాడు అని వాళ్ళు ఎదురు చూసే అభిషిక్తుడు యేసుక్రీస్తే అని చెప్తున్నారు అక్కడ ఆ సువార్తలో. 4వ వచనం కృపావరములు నానా విధములుగా ఉన్నవి కానీ ఆత్మ ఒక్కడే. ఏమండి? ఆత్మలెన్ని? పరిశుద్ధాత్మ ఒక్కడే, ప్రభు ఒక్కడే, అందరిలోనూ అన్నిటినీ జరిగించు దేవుడు ఒక్కడే. ఈ ఒక్కడనే ఆ యొక్క విలువైన సంగతులు ఇక్కడ తెలియజేయబడుతున్నాయి. 4-6 వరకు చూసినట్లయితే 4-6 చదవండి. నానా విధములు ఉన్నవి కానీ ఆత్మ ఒక్కడే, మరియు పరిచర్య నానా విధములు ఉన్నవి కానీ ప్రభు ఒక్కడే. నానా విధమైన కార్యములు కలవు కానీ అందరిలోనూ అన్నిటిని జరిగించి దేవుడు ఒక్కడే. చూసారా ఇక్కడ మనకి 4-6 వరకు చూస్తే చాలా క్లియర్గా చెప్తున్నారు. పరిశుద్ధాత్మ ఒక్కడే, ప్రభు ఒక్కడే, దేవుడు ఒక్కడే అనే విషయాన్ని చాలా స్పష్టంగా తెలియజేస్తారు. 7వ వచనంలో ఆయనను అందరి ప్రయోజనం కొరకు ప్రతి వారికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుతున్నది. అందరి ప్రయోజనం కొరకు, అందరి రక్షణ కొరకు, అందరి మేలు కొరకు ఆత్మ ప్రత్యక్షత
అనుగ్రహింపబడుతున్నది అన్నాడు 7వ వచనంలో. ఆత్మ ప్రత్యక్షత అనే మాట ఈవేళ లోకానికి అర్థం కావట్లేదు. ఆత్మ ప్రత్యక్షత, ఆత్మ పరిశుద్ధాత్మ అంటే ఎవరికి తెలియట్లేదు లోకానికి. ఇప్పుడు ఆత్మ ప్రత్యక్షత అన్నాడు కనుక నాకు ఆత్మ ప్రత్యక్షం అయ్యింది, నన్ను ఇలా వెళ్ళమన్నాడు, అలా వెళ్ళమన్నాడు, ఎవరు చేయమన్నాడు, ఇలాగ అబద్ధ బాధలు వచ్చేసారు. అబద్ధ బాధకులు వచ్చేసారు. అంటే పరిశుద్ధాత్మ ప్రత్యక్షత ఏంటో, పరిశుద్ధాత్మ ఏంటో తెలుసుకోవాల్సిన అవసరత ఖచ్చితంగా ప్రతి విశ్వాసం మీద ఉంది. అదే చూద్దాం. అపోస్తలుల కార్యములు పరిశుద్ధాత్మ చూద్దాం. ముందు 2:4 అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే. అది పరిశుద్ధాత్మ మాట్లాడుతుంది. 2:4 అపోస్తలుల కార్యం అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే. ఇక్కడ ప్రత్యేకంగా పరిశుద్ధాత్మ కనపడుతున్నట్టుగా ఉంటుంది. ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. అంటే ఇప్పుడు ఈ వాక్యం ఏం తెలుస్తుందండి? పరిశుద్ధాత్ముడు అంటే వాక్శక్తి. పరిశుద్ధాత్ముడు ఎవరు ఏంటంటే వాక్శక్తి, వాక్యం అని అర్థం. పరిశుద్ధాత్ముడు అంటే వారు తెలియని సంగతులు అక్కడ అందించబడ్డాయి. వారు విద్య లేని పాపలకు ఈ పరిశుద్ధాత్మ అంటే వాక్శక్తి అనుగ్రహించబడింది. పరిశుద్ధాత్మ అనగా వాక్శక్తి, వాక్యము అనే మాట. ఇదే చాలా ముఖ్యమైన సంగతి. ఇప్పుడు యోహాను సువార్త 1:3 చూసినప్పుడు ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఏమండి అంటే ఇక్కడ వాక్యం ఏమై ఉంది అని అంటే వాక్యము ఆదియందు ఏముందంట? వాక్యం ఉందంట. ఆ వాక్యము దేవుని యొద్ద ఉందంట. ఆ వాక్యమే దేవుడు అంట అన్నాడు. ఇక్కడ మన బైబిల్ ఏం చెప్తుందండి? పరిశుద్ధాత్మ దేవుడు, పరిశుద్ధాత్ముడు అంటారు దేవుడు, కుమారుడు అంటాడు దేవుడు, తండ్రి అంటారు దేవుడు. ఇలా ముగ్గురు దేవుడుగా సతమతం అయిపోతున్నారు లోకం. కనుక ఇక్కడ మనకి ఏం చేస్తుందంటే వాక్యమైన దేవుడు. ఆదియందు వాక్యం ఉండేను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడే. ఇప్పుడు ఆదియందు వాక్యం ఉండేది చూద్దాం. ఏంటో ఆదికాండం 1-3 యోహాను సువార్త 1-3 చూసాం కదా. ఆదికాండం 1:1-3 ఇప్పుడు ఆదియందు వాక్యం ఉండేది చూద్దాం. ఎక్కడ ఉంది వాక్యము? ఆదియందు దేవుడు భూమి ఆకాశం సృజించాను, సృష్టికర్త. దేవుని ఆత్మ జలంపై అల్లాడుచుండెను. దేవుడు ఆత్మస్వరూపి. దేవుడు వెలుగు కమ్మని పలుకుగా వెలుగు కలదు. ఆదియందు వాక్యం ఉండేది. ఇదిగో ఇక్కడ పలికాడు, పలుకు వాక్యము అంటే దేవుడు ఆత్మస్వరూపి. ఆయన పలికిన వాడు వాక్యము, దేవుడైన వాక్యము దేవుడు, దేవుడు వాక్యము అనే విషయాన్ని ఆదికాండము 1వ అధ్యాయంలోనే ఆ యొక్క 2-3 వచనాల్లో చాలా స్పష్టత వచ్చింది. ఆ యోహాను సువార్త 1వ వచనంలో ఆదియందు వాక్యం అనే మాట ఆదికాండం దగ్గరికి వెళ్ళిపోయాం మనం. వెళ్ళాలి ఏమండి అంటే ఆ వాక్యమైన దేవుడు, ఆ వాక్యం ఎవరు ఉంది? దేవుడి యొద్ద ఉండేను. అంటే సృష్టి చేసినప్పుడు దేవుడు ఏమైతే ఆ మాట పలికారో ఆ వాక్యం అంతా కూడా ఆదికాండం 1వ అధ్యాయం చెప్తుంది మనకి. ఆ వాక్యము మొట్టమొదటి మాట ఎవరి దగ్గర ఉంది? ఆ వాక్యము దేవుని యొక్క ఉంది అన్నాడు. ఆ వాక్యము దేవుడే ఉన్నాడండి. మళ్ళా మర్చిపోకుండా ఆ విషయం. పరిశుద్ధాత్మ చూద్దాం మనం. ఇప్పుడు పరిశుద్ధాత్మ అంటే వాక్శక్తి. ఏమంటే తండ్రి అంటే వాక్యము, కుమారుడు అంటే వాక్యము. తండ్రి ఎవరో చెప్తారు, ఆయన వాక్యమైన దేవుడు అని చెప్పి తెలుస్తుంది. దేవుడు వెలుగు కమ్మని పలుకుగా పలుకు వాక్యం వచ్చింది. వాక్యమైన దేవుడే ఉన్నాడు తండ్రి. ఏమంటే పరిశుద్ధాత్మ వాక్యమైన దేవుడే ఉన్నాడు. తర్వాత ఏమండి యోహాను సువార్త 1:14 ఆ వాక్యము శరీరధారి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించాను. యేసుక్రీస్తుకి చెప్తారు. ఇప్పుడు వల్ల పరిశుద్ధాత్మ చెప్పారు వాక్శక్తి అని.
తండ్రి అయిన దేవుడు సృష్టికర్తగా చెప్పారు, ఆయన వాక్యమైన దేవుడని. యేసు ప్రభువు చెప్తున్నారు, ఆ వాక్యమైన దేవుడు శరీరధారికి వచ్చాడని. అంటే పరిశుద్ధాత్ముడు అంటే వాక్యమైన దేవుడు అని తెలుసుకోకపోతే ఈ బైబిల్లోని సంగతి మనకు అర్థం కావు. పరిశుద్ధాత్ముడు వాక్యమైన దేవుడు, పరిశుద్ధాత్ముడు వాక్యమని తెలుసుకోకపోతే వాక్యం మనకు అర్థం అవుతుంది. ఎన్నిసార్లు చదివినా, ఎన్ని వందల సార్లు బైబిల్ చదివినా. ఇప్పుడు అర్థమైందండి, వాక్యమైన దేవుడు ఎవరు? పరిశుద్ధాత్ముడు వాక్యమైన దేవుడు. తండ్రి అయిన దేవుడు వాక్యమైన దేవుడు, పరిశుద్ధాత్ముడు వాక్యమైన దేవుడు, కుమారుడైన దేవుడు వాక్యమైన దేవుడు. ఇప్పుడు దేవుడు ఒక్కడే చెప్పడానికి ఆ యొక్క దేవుడు వాక్యమైన దేవుడు. అప్పుడు ఆయన ఎలా వచ్చాడు లోకానికి? శరీరధారికి వచ్చాడు. ఎలా వచ్చాడంటే యేసు ప్రభు ఏమన్నాడు? ఇప్పుడు వాక్యమైన దేవుడే ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు ఏమన్నాడు? వాక్యమైన దేవుడే ఉన్నాడు. తండ్రి అయిన సృష్టికర్త అయిన దేవుడు ఏమై ఉన్నాడు? వాక్యమైన దేవుడే ఉన్నాడు. నేను అర్థమైందండి మాట? అర్థమైందా? అంటే పరిశుద్ధాత్మనే తండ్రిని కుమారుడు విడివిడిగా ఆలోచించే అవసరం ఏమిగా లేదనమాట. అది క్లియర్ అయితే బైబిల్ ఎక్కడ చదివినా చాలా క్లియర్గా అర్థమవుతుంది. బైబిల్ అర్థం కాక ఇన్ని గొడవలు వచ్చినాయి, ఇన్ని మతాలు వచ్చినాయి, ఇన్ని శాఖలు వచ్చాయి. ఇప్పుడు సేవకుడికి, క్రీస్తు సంఘానికి, క్రీస్తు సేవకుడికి కూడా ఈ ముఖ్యమైన విషయం మన మనసులో పడకపోతే మనకి అర్థం కాదండి వాక్యం. ఇప్పుడు మనం ఏం చూసామండి? ఆ వాక్యము కృపా సత్య సంపూర్ణుడికి మన మధ్య నివసించిన శరీరధారిని క్రీస్తు. ఇప్పుడు క్రీస్తు ఏమై ఉన్నాడు? వాక్యమైన దేవుడే ఉన్నాడు. అమ్మా ఏమైనాడు? వాక్యమైన దేవుడు. పరిశుద్ధాత్ముడు ఏమై ఉన్నాడు? వాక్యమైన దేవుడే ఉన్నాడు. తండ్రి ఏమై ఉన్నాడు? అంటే ఇప్పుడు దేవుడు ఎంతమంది? ఇప్పుడు ఒక్కడ ఏమైనా ఏమన్నాడు? ఇప్పుడు వాక్యమైన దేవుడు అంటే ఆ శరీరధారికి వచ్చాడు, క్రీస్తు అన్నాడు అనే విషయం ఇంకా క్లియర్ అయిపోయింది. ఇక వాక్యం చాలా సులువుగా అర్థం చేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు మనం 8 నుంచి 10 వరకు చూద్దాం. ఏదైనగా ఒకని ఆత్మ మూలముగా బుద్ధి వాక్యమును మరి ఒకనికి ఆ ఆత్మ అనుసరించి జ్ఞానవాక్యమును మరి ఒకనికి ఆ ఆత్మ వలననే విశ్వాసమును మరి ఒకనికి ఆ ఒక్క ఆత్మ వలననే స్వస్థపరచు వరములను మరి ఒకనికి అద్భుత కార్యములను చేసే శక్తియు మరి ఒకనికి ప్రవచన వరమును మరి ఒకనికి ఆత్మల వివేచనయు మరి ఒకనికి నానా విధముల భాషలను మరి ఒకనికి భాషల ఆత్మ అర్థము చెప్పు శక్తియు అనుగ్రహింపబడి ఉన్నవి. ఇక్కడ మన ప్రారంభం ఏంటంటే 8వ వచనంలో ఒకనికి ఆత్మ మూలముగా అన్నప్పుడు వాక్య మూలముగా అని మన అర్థం అన్నమాట. ఏంటంటే వాక్య మూలముగా ఏమొచ్చినప్పుడు వాళ్ళు మహిమను పొందారు, ఏమొచ్చినప్పుడు వాళ్ళు శక్తిని పొందారు, ఏమొచ్చినప్పుడు వాళ్ళు అద్భుత కార్యం చేశారంటే సత్యవాక్యం వచ్చినప్పుడు, సువార్త వచ్చినప్పుడు. అంటే అప్పుడు ఇక్కడ మనం ఏం చదువు? ఆత్మ మూలముగా అని మాట, వాక్య మూలముగా అంటే ఆత్మ మూలముగా అనుసరించండి జ్ఞానవాక్యము అనడం వల్ల ఏమండి. ఆత్మ వలననే విశ్వాసము అంటే వాక్యం వలన విశ్వాసము, ఆత్మ వలన స్వస్థతలు, వాక్యం ద్వారానే ఆ యొక్క దేవుని వాక్యం ద్వారా స్వస్థతలు. ఇవన్నీ కూడా వరుసగా తెలియజేస్తున్నారు 10వ వచనం వరకు కూడా. ఆత్మ అంటే వాక్యం ద్వారా అక్కడ వాళ్ళ శక్తిని పొందినట్టుగా మాత్రం అక్కడ మనం చూడగలుగుతున్నాం. కానీ ఆ వాక్యం ఈ దినాల్లో లోకమంతటా పరిపూర్ణంగా వాక్యం ఇవ్వబడ్డది. అదే పరిశుద్ధాత్మ ఇవ్వబడ్డది. పరిశుద్ధాత్మ పొందుకున్నాం, వాక్యమైన దేవుడిని నమ్ముకున్నాం. ఆ వాక్యమే మనల్ని నడిపిస్తుంది ఇప్పుడు అనే విషయం. వాక్యమైన దేవుడు నడిపింపంత ఎవరిదండి? ఇప్పుడు నడిపింపు ఎవరిదండి? వాక్యమైన దేవుడిది. ఇప్పుడు రోమిల్ రాసిన పత్రిక 8:14 అక్కడ చెప్తారండి. రోమిల్ రాసిన పత్రిక 8:14 దేవుని ఆత్మ వలన, దేవుని ఆత్మ చేత అందరూ నడిపించబడుదురో
ఇప్పుడు చెప్పండి, మీరు దేవుని ఆత్మచేత నడిపించబడ్డామండి. అపోస్తుల వల్లే మన మీద ఏమైనా ఈ యొక్క నాలుగులు దిగాల, అగ్ని దిగాల? సేవకులు చెప్పాలి. దేవుని ఆత్మచేత అందరు నడిపించబడుతున్నారు. రఘు గారు ఇలాగ ఒక వ్యక్తి బాప్తిసం నడుస్తున్నాడు, ఒక వ్యక్తి సంఘాన్ని నడుస్తున్నాడు. ఎలా నడిపించబడుతున్నారు వాళ్ళు? అది అంటే ఆ దేవుని ఆత్మ అంటే ఏంటి? ఇప్పుడు పరిశుద్ధాత్మ అంటే ఏంటి? ఇప్పుడు ఆ దేవుని వాక్యం అంటే పరిశుద్ధాత్మ, ఆ తండ్రి అంటే పరిశుద్ధాత్మ, పరిశుద్ధాత్మ అంటే వాక్యము, తండ్రి అంటే వాక్యము, కుమారుడు అంటే వాక్యము. మరి దేవునితో నడిపించబడుతున్నాడు ఇప్పుడు మానవుడు వాక్యము ద్వారా. మరి ఇప్పుడు అపోస్తులలాగా అగ్ని జగవలసిన అవసరం ఉందా? రేపు పని లేదు. ఇక్కడ వాక్యమే అనే విషయాన్ని మనం చూస్తున్నాం. ఏమండి 11వ వచనంలో, అయినను వీటన్నిటినీ ఆ ఆత్మ ఒక్కడే తన చిత్తము చొప్పున ప్రతి వారికి ప్రత్యేకముగా పంచిచ్చు కార్యసిద్ధి కలుగు పంచిస్తున్నాడు. ఏంటి ఈ వరాలన్నీ? ఆత్మ అంటే వాక్యమే మానవుడు కావాల్సిన వరాలన్నీ పంచుతున్నాడంట వాక్యం ద్వారానే. మళ్ళా ఏ ద్వారానే? వాక్యం ద్వారా. 11వ వచనంలో, అయినను వీటన్నిటినీ ఆ ఆత్మ ఒక్కడే అన్నాడు. మనకి ఒక్కడే వాటికి మన ప్రత్యేక దేవుడు అని పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కడే అన్నాడు కదా. పరిశుద్ధాత్మ దేవుడు, తండ్రి అయిన దేవుడు, కుమారుడు దేవుడు అని. మరి నడిపించేవారు వాక్యమే కదా. మరి నడిపించేది ఏంటంటే వాక్యమే. ఆయన వీటన్నిటిని ఆత్మ ఒక్కడే తన చిత్తము చొప్పున, చిత్తం అనే మాట వాక్యము, ప్రతి వారిని ప్రత్యేకముగా పంచిచ్చుచున్న కార్యసిద్ధి కలుగు చేస్తున్నాడు. అంటే వాక్యం ద్వారా కార్యాలు జరుగుతున్నాయి. ఏమంటే ఒక సంఘ కార్యక్రమం ఎలా జరుగుతున్నాయండి? సువార్త ఎలా జరుగుతుందండి? చెప్పండి. వాక్యం ద్వారా అన్నమాట. 12వ వచనం, ఎలాగూ శరీరం ఏకమైనను, ఎలాగూ శరీరం ఏకమైనను అనేకమైన అవయవములు కలిగి ఉన్నదో, అలాగూ శరీరం యొక్క అవయవములన్నీ అనేకములై ఉన్నను ఒక్క శరీరమై ఉన్నవో అలాగే క్రీస్తు ఉన్నాడు. క్రీస్తు ఏమండి? క్రీస్తు శరీరముగా పిలువబడుతున్నాడు. కొలస్సీయుల రాసిన పత్రిక 1:18 సంఘమును శరీరమునకు అంటాడు. 1:18 సంఘమును శరీరం, ఆయనే శిరస్సు. కాబట్టి సంఘము శరీరం ఆయనే శిరస్సు. ఎఫెసీ 4:4 చూసినట్టయితే ఆ సంఘాలన్నీ శిరస్సులు ఎన్ని అంటే శరీరం ఒక్కటే. అంతే, ఒకటే మాట. సంఘాలన్నీ ఒక్కటే. ఆ సంఘము పేరు ఏంటంటే క్రీస్తు శరీరము. ఆ శిరస్సు ఎవరు? క్రీస్తు. ఎఫెసీ 4:4 ఎన్ని శరీరాలు అనే మాటకి శరీరం ఒక్కటే అని మాట. మళ్ళీ ఇక్కడ ఆత్మ అక్కడే, ప్రభు అక్కడే, దేవుడు అక్కడే చెప్తుంటారు. చెప్పారు అదంతా. మరి దాన్ని తీసుకెళ్ళి మళ్ళీ యోహాను సువార్త 1 వెళ్తే ఆది వాక్యం దేవుడు, వాక్యం దేవుడే. ఏమండి? తండ్రి అయిన దేవుడు వాక్యమే, ప్రభు అయిన యేసుక్రీస్తు వాక్యమే, పరిశుద్ధాత్ముడు వాక్యమే అనే విషయాన్ని. మరి సంఘము ఒక్కటే. శరీరం అంటే సంఘము. శరీరం ఒక్కటే ఎంత క్లియర్గా చెప్పబడుతుంది. శరీరం అంటే సంఘము, శరీరము అని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. తర్వాత 14వ వచనం, 14 నుంచి 25 వరకు చాలా స్పష్టంగా మనసు పెట్టి చూడండి. 14-25 వరకు శరీరాన్ని, మానవ శరీరాన్ని పోలుస్తూ క్రీస్తు శరీరానికి అర్థం చెప్తున్నారు. ఇక్కడ మానవ శరీరాన్ని అవయవాలు పోలుస్తూ క్రీస్తు శరీరం గురించి, క్రీస్తు సంఘములో ఉన్న సభ్యులు సంఘానికి అనగా శరీరానికి అవయవాలంట. క్రీస్తు శరీరమునకు అవయవములు. మానవ శరీరం అవయవాలు ఎలా ఉన్నాయో, ఎలా పనిచేస్తున్నాయో, అలాగే
సంఘాన్ని గురించి ఎంత చక్కగా బోధిస్తున్నాడో చూద్దాం. 14 నుంచి 25 వరకు. శరీరం ఒక్కటే అవయవములుగా ఉండక అనేకమైన అవయవములుగా ఉన్నది. ఒక శరీరం ఒక ఏదో ముద్దులా లేదండి. ఈ శరీరము అవయవాలతో కలిసి ఉన్నది అన్నాడు. నేను చెయ్యిని కాను కనుక శరీరములోని దానను కానని పాలముతో చెప్పినంత మాత్రమున శరీరములోనిది కాకపోలేదు అన్నాడు. అంటే కాలు చెయ్యి మాట్లాడుకున్నట్టు మా చెప్తున్నాడు ఇక్కడ. ఏమండి, నేను చెయ్యను కాదు కదా, నువ్వు చెయ్యవు కదా, పన్ను ఆ చేతితో నువ్వు పని చేయి, నీ కాలు పని చేయనా అన్నది వీలు లేదంట. ఉందండి అన్నాడు. నేను చెయ్యని కాదు కనుక శరీరములోని దానము కానని పాలము చెప్పినంత మాత్రమున శరీరములోని కాకపోలేదు. మరియు నేను కన్ను కాదు కనుక శరీరములోని దానము కానని చెవి చెప్పినంత మాత్రమున శరీరములోని కాకపోలేదు. ఏమంటే చెయ్యి గురించి చెయ్యను ఉన్నా కానీ పని చేయి, నేను కాలు పని చేయను అని కాలు అందంట. ఏమన్నా కన్నుతో చేయమంటుందంట, నువ్వు కన్ను కదా, నువ్వు పని చేయి, నేను పని చేయను అందంట. అంటదా? అందంటే చెవిడోడు అయిపోతాడు. ఏమైపోతాడా? నేను చెవి పని చేయాలంటే చెవిడోడు అయిపోతాడు. కన్ను పని చేయాలంటే గుంటోడు అయిపోతాడు. కాలు పని చేయాలంటే గుంటోడు అయిపోతాడు. ఎలా చెప్పింది? ఏమండి, శరీరం అంతయో కన్ను అయితే ఇరుటెక్కడా, అంతయో విరుటైతే వాసన చూచుడు ఎక్కడా? ఏమండి, ఎక్కడ అయితే దేవుడు అవయవములలో ప్రతిదానిని తన చిత్త ప్రకారము శరీరములో ఉంచెను. ఏమంటే ప్రతి అవయవానికి పని ఉందండి. ప్రతి అవయవములకు ఒక పని, కాలు పని, చేతి పని, కన్ను పని, చెవు పని, ముక్కు పని. ఏమండి, నేను కన్ను ఏమంటే ఒక్కొక్కరే చూస్తాను, ఒక కన్నుతో చూస్తానంటే మరి ఏమైనా ఆశీర్వాదం ఉంటుందా? ఒక చెవితో ఏంటంటే నేను రెండో చెవి పని చేయనంటే అది ఆ శరీరానికి ఏం మేలా? ముక్కు రెండు ముక్కులు వాసనకపోతే మరి ముక్కు తిప్పడు అంటారు. ఏం తిప్పడా? రెండు ముక్కులు పని చేయాలి, రెండు కళ్ళు పని చేయాలి, రెండు చెవులు పని చేయాలి, అవయవాల్లో అన్నీ పని చేయాలి శరీరానికి అన్నట్టు. 18 అయితే దేవుడు అవయవములలో ప్రతి దానిని తన చిత్త ప్రకారము శరీరములో ఉంచెను. శరీరం క్షేమం ఉండాలంటే ఈ అవయవాలు దేవుడు ఎలా పెట్టాడో అన్ని అలా సమానంగా పనిచేయాలి. దేని పని చేయాలి. అన్ని ఒక్క అవయవం అయితే శరీరం ఎక్కడ? అవయవములు అనేకములైనను శరీరం ఒక్కటే. శరీరం దేంతో ఎలా ఉందంటే అనేక అవయవాలతో కలిసి ఉంది, కానీ శరీరం అంటారు అంతే. కానీ అవయవాలు వేరు ఉన్న చెవులు, ముక్కు, కాళ్ళు అన్ని విడిగా ఉండవు, కానీ శరీరము ఒక్కటే. కనుక కన్ను చేతితో నీవు నాకు అక్కర్లేదని చెప్పజాలదు. తల పాదములతో మీరు నాకు అక్కర్లేదని చెప్పజాలదు. అయితే అంతేకాదు. ఎవడు మనిషి ఆలోచించిన ఆలోచన అంతా ఏమి నెరవేర్చాలి? కాళ్ళు కదా. మనం ఆలోచిద్దామండి, పని ఏం చేయాలి, ఎవరు చేయాలి? కాళ్ళు. మరి ఆలోచన కాదు. ఏమండి, మరి మనిషి బుర్రతో ఆలోచిస్తాడు, మరి పని చేతులు ఎందుకు? ఇక్కడ ఆలోచించాలి, చేయి పని చేయాలి కదా. మరి ఒక చేయండి, ఏదైనా వస్తువు మనం బరువైన వస్తువులు ఏదో పట్టుకుంటాం అనుకోండి, ఒక చేతితో రాదు, రెండు చేయి వెంటనే వెళ్ళిపోతే అక్కడికి చెప్పకుండా వెళ్ళిపోతే అనే విషయాలు చెప్తాడు. కనుక కన్ను చేతితో నీవు నాకు అక్కర్లేదని చెప్పజాలదు. తల పాదములతో మీరు నాకు అక్కర్లేదని చెప్పజాలరు. అంతేకాదు శరీరం యొక్క అవయవములలో ఏవి మరి బలహీనములుగా కనబడునో అవి మరి ఆవశ్యకములే. శరీరములో ఏ అవయవములు ఘనత లేనివని తలంతుమో ఆ అవయవములను మరి ఎక్కువగా ఘనపరుచున్నాము. సుందరములు కాని అవయవములకు ఎక్కువైన సౌందర్యము కలుగును. సుందరములైన మన అవయవములకు ఎక్కువ సౌందర్యం అక్కర్లేదు. అయితే శరీరం
శరీరమును అమర్చి ఉన్నాడు దేవుడు. అన్ని శరీర క్షేమం కొరకు చేతులు ఒక చేయి రెండు చేతులు పనిచేయాలి, కాళ్ళు రెండు కాళ్ళు పనిచేయాలి, రెండు కళ్ళు రెండు ముక్కు రంధ్రాలు రెండు చెవులు ఇవన్నీ పనిచేయాలి, శిరస్సు పనిచేయాలి అన్నాడు. ఇప్పుడు 26కి వెళ్దాం. 26కి ఏమా ఒక అవయవం శ్రమపడినప్పుడు అవయవాలన్నీ దాంతో కూడా శ్రమపడదు. ఇప్పుడు ఇక్కడ అవయవాలు మరి మళ్ళీ అవయవాల గురించి మళ్ళా శ్రమ సంతోషం రెండు చెప్తున్నాడు. ఏంటి? ఒక అవయవం శ్రమపడినప్పుడు అంటే అర్థం ఏంటండి? ఏమండి? కాళ్ళు మేపుచ్చుకుంది, మరి శరీర అవయవాలన్నీ బాధపడిపోతాయి కదా. నీళ్ళు వచ్చి కన్ను పని చేస్తుంది, నోరు పని చేస్తుంది, తల పని చేస్తుంది, ఏమండి చెయ్యి అన్నీ ఆ గాయంతో వెళ్ళిపోతాయి. మరి చదవమ్మా మాట. శ్రమ పడినప్పుడు అవయవాలన్నీ దాంతో కూడా శ్రమ పడదు. ఏమండి? అంటే మానవ శరీరము అమరిక వాటి పని ఏంటంటే శరీరంలో విభాగము లేక అవయవంలో ఒకదాని ఒకటి ఏకముగా పరామర్శించులాగున ఏమండి ఒక అవయవం కలిసి పనిచేస్తాయంట. కష్టం వచ్చినప్పుడు వెంటనే ఒక అవయవానికి వస్తే మొత్తం శరీరం అంతా అన్ని అవయవాలు దాన్ని సహకారం చేస్తాయంట, బాధపడతాయంట. తర్వాత ఒక అవయవం ఘనత పొందినప్పుడు అవయవాలన్నీ దాంతో కూడా ఇప్పుడు చూడండి, ఇప్పుడు యవనస్తులు ఉంటారు, వాళ్ళు కొన్ని కోరికలు ఉంటాయి, వంకర పెట్టుకోవాలను, బ్రాస్లెట్ మంచి వాచ్ పెట్టుకోవాలి. ఆ చేతికి పెట్టుకున్న బ్రాస్లెట్ వాచ్ పెట్టుకున్నప్పుడు మొత్తం అన్ని అవయవాలంతా శిరస్సుతో సహా అన్ని ఆనందపడిపోతాయంట, సంతోషపడిపోతాయంట. బాధ వచ్చినప్పుడు అన్ని అవయవాలు బాధపడతాయంట అనే విషయాన్ని తెలియజేస్తూ ఎక్కడ తీసుకొచ్చాడు ఈయన అని అంటే చూద్దాం. అటువలే మీరు శరీరమై యుండి వేరువేరుగా అవయవములై ఎప్పుడు ఎక్కడికి మొత్తం చెప్పి శరీరం చెప్పి ఎక్కడ తీసుకొచ్చాడండి? క్రీస్తు శరీరంలో తీసుకొచ్చాడు. క్రీస్తు శరీరంలోకి తీసుకొచ్చాడు. నీ శరీరం మానవ శరీరం చెప్పారు, అవయవాలు చెప్పారు. నీ అవయవం ఒకటి నొప్పిగా ఉంటే అన్ని బాధపడతాయి కదా. ఒకటి సంతోషంగా ఒక అవయవం సంతోషం కలిగితే అన్నీ సంతోషిస్తాయి కదా. అలాగే క్రీస్తు శరీరము అని సమయంలో అవయవాలు అని సంగమము తీసుకొచ్చాడు. మళ్ళీ 20 చదవాలి. అటువలే శరీరమై వేరువేరుగా అవయవములై ఉన్నారు. మరియు దేవుని సంఘంలో మొదటి కొందరిని చాలండి. ఏ సంఘం అనేది? క్రీస్తు సంఘం. అంటే ఆ సంఘంలో సభ్యులు అవయవాలని పోల్చు చెప్తున్నాడు. కనుక ఇక్కడ 20వ మాట చెప్తాను. ఒక విశ్వాసి శ్రమ పడినప్పుడు దానితో శ్రమపడినప్పుడు అవయవాలన్నీ కూడా బాధపడతాయి. సంఘం అంతయు దానికి తోడుగా అనే మాట. అంటే ఒక విశ్వాసి బాధపడినప్పుడు, ఒక అవయవం బాధపడినప్పుడు ఏ విధంగా అవయవాలన్నీ సాగిస్తున్నాయో, ఏమండి ఒక విశ్వాసి బాధపడినప్పుడు సంఘం అంతయు దానికి తోడుగా ఉండాలి. ఆ విశ్వాసి తోడుగా ఉండాలి. మరి అవయవాలు కదా ఏంటంటే ఎవరికైనా ఇబ్బంది కలిగితే బాగా జరిగింది, బాగా జరగాలి, లేదా అసలు ఎన్నట్టు ఉండడం అనే మాట సరిగ్గా క్రీస్తు శరీరంలో అవయవం మంచి అవయవం కాదు అన్నమాట. ఏమండి ఒక విశ్వాసి ఘనత పొందినప్పుడు సంఘం అంతయు
వాళ్ళతో సంతోషించాలి కదా అన్నాడు. ఏమండి, ఇప్పుడు మన సంఘం ఇమ్మడవరం కూడా వెళ్ళామండి. ఆ కుటుంబంలో ఘనకార్యం వచ్చింది, మనం అంతా సంతోషించాం కదా. ఏమండి, మరి రాజమోహన్ గారు ఘనకార్యం జరిగింది, ఆ వారిని సంతోషించాం కదా. ఏమండి, మన సుందరమ్మ గారు ప్రభువుని ఎదిరించారు అంటే గాయమైంది, ఒక అవయవం దెబ్బతింది, అక్కడికి వెళ్ళి మనం కలిసి మనం అంతా బాధపడ్డాం కదా. ఎంత బాగా చెప్పారండి, ఏం గొప్ప దేవుడు అండి, ఏం గొప్ప దేవుడు అండి. సంఘం యొక్క పని ఏమండి, ముందు 26లో 25 మనం మాట్లాడుతామండి. మానవ శరీర అమరిక వాటి పని శరీరములో విభాగములు లేకుండా అవయవములు ఒకదానితో ఒకటి ఏకముగా పరామర్శించుతాగున అన్నాడు. ఇన్ని అవయవాలు ఎందుకు పెట్టాడంటే, ఒక చెయ్యి పని చేస్తే ఒక చెయ్యి ఉంటే పని పూర్తి అవుతాం, 2 కాళ్ళు లేక ఒక కాళ్ళు ఉంటే పని అవ్వదు పూర్తిగా, శరీర క్షేమం కాదు. ఒక కన్ను ఉంటే పూర్తి క్షేమం కాదు, కానీ ఒక చెవి ఉంటే పని చేస్తే అలా కాదు అని చెప్పి అంటూ, శరీరంలో వివాదములు లేక అంటే అవయవాలన్నీ కూడా కలిసి పనిచేస్తాయి. ఏమంటే అవయవములు ఒకదానికొకటి ఏకముగా పరామర్శించుకుంటాయంట. ఏం చేస్తాయంటే పరామర్శ అంట, అవయవాలు ఒకరికొకరు పరామర్శ. ఏమండి, 2 కళ్ళు ఇలా కళ్ళు ఉన్నాయనుకోండి, ఈ కన్ను ఇలా చూసినప్పుడు ఈ పక్కకి ఈ ఒక కన్ను ఇలా తిరగదు, దీనికి అనుకూలంగా 2 ఈ కన్ను వచ్చేస్తాయి. మన విడికి వచ్చినప్పుడు 2 చెవులు ఉంటాయి, వాసన చూసిన 2 ముక్కలు వాసన చూస్తాయి, గాలి పీల్చినప్పుడు 2 ముక్కలు గాలి పీల్చుకుంటాయి. అంటే ఏం చేస్తాయంటే ఒకదానికొకటి సహకరించుకుంటాయి, పరామర్శించుకుంటాయి అన్నాడు. అయితే శరీరములో, క్రీస్తు శరీరములో, సంఘములో విశ్వాసులు లేక విశ్వాసులు ఒకరిగానే సంఘం కానీ ఒకరితోనొకరు ఏకముగా పరామర్శించలాగున. అదే ఏమంటే ఒక విశ్వాసకి సంతోషం కలిగింది, అందులో నువ్వు ఉండాలి. ఒక విశ్వాస కష్టం వచ్చింది, ఆ కష్టంలో నువ్వు ఉండాలి అని నేర్పించినందుకు మన శరీర అవయవాలనే జ్ఞాపకం చేస్తున్నాడు పరిశుద్ధాత్ముడు. అప్పుడు 26 ఏం చెప్తారంటే, ఒక విశ్వాసిని శ్రమపడినప్పుడు అని అన్నప్పుడు, అంటే అవయవం శ్రమపడినప్పుడు అన్ని అవయవాలు నొప్పిగా ఉంటాయి కదా. అవయవులన్నీ అనే మాట విశ్వాసీ లెక్క. సంఘం అంతా కూడా ఒకరికి ఏమైనా ఇబ్బంది కలిగినప్పుడు, బాధ కలిగినప్పుడు అన్నీ స్పందించాలి. క్రీస్తు శరీర అవయవాలు సంఘం అంటే పట్టించుకున్నట్టు ఉండకూడదు. సంతోషం కలిగితే వాళ్ళ సంతోషంలో ఉండాలి. ఒక అవయవం సంతోషంగా ఉంటే మొత్తం కళ్ళు, ముక్కు, మొక్కం అంతా నవ్వేస్తుంది కదా. ఏమండి, ఏమైనా సంతోషం, ఒక అవయవానికి సంతోషం కలిగింది అనుకోండి, ఏదైనా వస్తువు మెడలో వస్తువు వేసుకున్నా, చేతికి ఏమి పెట్టుకున్నా, లేకపోతే మనకి అవసరాలు ఏమి తీరినప్పుడు మన అవసరం ఎంత సంతోషం అయిపోతుంది అవయవాలన్నీ కూడా. అలాగే సంఘము ఎవరికైనా మేలు జరిగినప్పుడు అందులో నువ్వు సంతోషించాలి, ఎవరికైనా ఇబ్బంది కలిగినప్పుడు అందులో నువ్వు ఉండాలి అని చెప్పడానికి చాలా సంఘాలు 12సారి చెప్తాను నేను మాట. సంఘము క్రీస్తు యొక్క శరీరము, విశ్వాసులు వేరు వేరు అవయవములు. ముఖ్యంగా ఇక్కడికి వచ్చింది అనమాట లాస్ట్కి. సంఘము క్రీస్తు యొక్క శరీరము, విశ్వాసులు వేరు వేరు అవయవము. అంటే కాలు పని కాలు చేయాలి, చేయి పని చేయాలి, కన్ను పని కన్ను చేయాలి, ముక్కు పని ముక్కు చేయాలి, ఏమండి నాలుగు పని నాలుగు చేయాలి, చేతుల పని చేతులు చేయాలి, ఏమైనా అవయాల పని అప్పగించాడో అలా చేయాలి. అలాగే సంఘంలో ప్రతి విశ్వాసి వారి వంతు బట్టి సంఘంలో ఖచ్చితంగా పనిచేయాలి. 28:30 మరియు దేవుడు సంఘములో మొదట కొందరిని అపోస్తలుగాను, పిమ్మట కొందరిని ప్రవక్తలుగాను, పిమ్మట కొందరిని బోధకులుగాను, అటు పిమ్మట కొందరిని అద్భుతములు చేయువానిగాను, తరువాత కొందరిని స్వస్థపరుచు కృపావరములు
నియమించెను. అందరూ అపోస్తలులా? కాదు. అందరూ ప్రవక్తలా? కాదు. అందరూ బోధకులా? కాదు. అందరూ అద్భుతములు చేయువారా? కారు. అందరూ స్వస్థపరచు కృపావరములు గలవారా? కారు. అందరూ భాషలు మాట్లాడుచున్నారా? కారు. అందరూ ఆ భాషల అర్థము చెప్పుచున్నారా? ఏమండి? అంటే అర్థమంటే ఎవరికి అప్పగించిన పని చేయి పని చేయాలి. కాలు పని కాలు చేయాలి, చేయి పని కాలు చేయదు, కాలు పని చేయదు. అలాగా వేరువేరుగా దేవుడు ఇచ్చేసాడు వరాలు సంఘంలో విశ్వాసులకు, ఆత్మ వరాలు. ఏమండి? అందరూ ఆ భాషను అర్థం చెప్పేవారు అందరూ చెప్పగలరు మరి. ఏమండి? అందరూ ఇప్పుడు త్వరగా వస్తారండి, ఆయన భాష మాట్లాడతారు. అర్థం చెప్పేవాళ్ళు ఒకళ్ళు ఇద్దరు ఉంటారు, లేకపోతే ఆ భాష మనకి అర్థం కాదు. అదో వరం సంఘంలో విశ్వాసకి వరం. ఏమండి? అందరూ భాషలు మాట్లాడుతున్నారా? అందరూ ఆ భాషలను అర్థం చెప్పుతున్నారా అని చెప్పినప్పుడు అందరికీ కాదు, ఆయా అవయవాలకు ఏం పని అప్పగించాడు. అలాగే సంఘంలో కూడా ఈ అపోస్తలులు ఉన్నారు, ఏమంటే ప్రవక్తలు ఉన్నారు, మరి సువార్తికులు ఉన్నారు. ఏమండి? సంఘంలో కీర్తన పాటలు ఉన్నారు, వాక్యం చెప్పేవాళ్ళు ఉన్నారు, సంఘానికి సహకారులు ఉన్నారు. ఏ సహకారం అండి? ఇక్కడ చెప్తారు 20వ వచనంలో, ఉపకారములు చేయువారుగాను అంటే సంఘ అవసరాలు తీర్చేవాడుగా, సంఘ అవసరాలు తీర్చేవారుగా. ఏమండి? మన హరిబాబు అన్నాడు కోటలో, మరి డాడీ సంఘము ఆ కార్యక్రమాలు ఏముంటే సంఘ కార్యక్రమాలు ఆయన ఏదో చిల్డ్రన్ హోమ్ అన్నారు, వాటి వరకు నా వంతు నేను అని అంటే అదేంటంటే ఉపకారం చేయవాడు గాను అదో అవయవం. ఇప్పుడు సంఘం ఆరాధన చేసినప్పుడు ఇక మీ స్థలం ఇస్తాం, మందిరం కట్టండి, అదో ఉపకారం. అంటే పాత్ర అనమాట. సంఘంలో పాత్ర, అవయవాలు ఏం పని చేయాలి, ఉపకారం చేసే అవయవము అన్నమాట. ఏమండి? అపోస్తలుల వరము, అపోస్తలుల కార్యములు, అపోస్తలుల పనులు. తర్వాత అందరూ అపోస్తలులు కాదు, మరి 12 మంది, పౌలు గారు 13 వాడు వచ్చాడు, అందరూ అపోస్తలులు కాదు. అలాగా ఈ క్రీస్తు శరీరాన్ని అమర్చాడు దేవుడు. ప్రవక్తల్ని, అపోస్తలుల్ని, ఏమండి పరిచారకుల్ని, బోధకుల్ని. కృపావరము, ఇవన్నీ కృపావరములు, ఆత్మ సంబంధ వరాలు. సంఘాభివృద్ధి కొరకు, అనేక ఆత్మ రక్షణ కొరకు, రక్షణ పొందిన రక్షణ కాపాడుకోవడం కొరకు క్రీస్తు శరీరానికి ఇన్ని చక్కటి అవయవాలు ఆయన సిద్ధపాటు చేశారు. 37వ వచనం, చదవం కదండి. మరియు దేవుడు సంఘములో పనికి అదనమాట. దేవుడు సంఘములో పనికి కృపావరములలో శ్రేష్టమైన వాటిని ఆసక్తితో అపేక్షించుడి అని అని చెప్తాడు. ఇప్పుడు ఇవన్నీ కూడా దేవుని సేవలో ఏ తలాంతని దొరికిందో, ఏ పాత్ర దేవుడు ఇచ్చాడో అది ఎలా చేయాలంట? కృపావరములు పొందిన వారు మనమందరం కూడా, ఆత్మవరం పొందిన వారు క్రీస్తు సంఘ సభ్యులందరూ కూడా, ఒకరిద్దరు కాదు. శ్రేష్టమైన వాటిని ఆసక్తితో అపేక్షించాలంట. శ్రేష్టమైన దొరికిందంట మనకి, లోకానికి లేని భాగ్యం అంట. శ్రేష్టమైన ఆసక్తితో అపేక్షగా కోరుకోవాలంట, అపేక్షతో చేయాలంట. దేవుని సేవ, శరీరంలో అవయవం, బలంగా ఉన్న అవయవం ఎలాగా ఆసక్తి పనిచేస్తుంటుందో, క్రీస్తు సంఘంలో విశ్వాసి బలముగా ఆ యొక్క ఆసక్తితో అపేక్ష కలిగి శ్రేష్టమైన వాటిని చేయాలంట. శ్రేష్టమైన పని మనకు అప్పగించాడు దేవుడు అనే విషయాన్ని ఇక్కడ తెలియజేస్తారు. ఏమండి? ముప్పై ఒకటిలో అసలైన మాట ఉందండి ఇక్కడ. ఈ పనులన్నిటి ఎందుకు చేయాలి? దేవుడు అప్పగించిన పనులు
శరీరములో ఉన్న అవయవాలు అన్ని అవయవాలు ఎందుకు పనిచేయాలి అంటే ఆ శరీరం క్షేమం ఉండాలి, దీర్ఘాయుష్మంతుడై ఉండాలి, ఆరోగ్యం ఉండాలంటే అవయవాలన్నీ పనిచేయాలి. అలాగే క్రీస్తు సంఘము క్షేమాభివృద్ధి కలిగి ఉండాలి, రక్షణ పొందిన రక్షణ కాపాడుకోవాలి, అనేక రక్షణ నడిపించాలంటే ఇప్పుడు ఏం చేయాలంట? పైన చెప్పిన పనులన్నీ సరైన అవయవాలు చేసినట్టుగా క్రీస్తు సంఘ సభ్యులు వారి వంతు వారికి ఏమిచ్చాడు? చెయ్యిచ్చాడు, చేయి పని ఇచ్చాడు, ఆ పని చేయాలి. కాలు పని ఇచ్చాడు, ఆ పని చేయాలి. శిరస్సు పని ఇచ్చాడు, ఆ పని చేయాలి. ఇదంతా కూడా శ్రేష్టమైన భాగం ఇచ్చాడు దేవుడు. దేవుడు పని చేయడం శ్రేష్టత అంట. వాటిని ఆసక్తితో అపేక్షతో చేయాలంట అనే విషయాన్ని మనం చూస్తున్నాం. ఆఖరిగా మాట ఏంటంటే సర్వోత్తమమైన మార్గమును మీకు చూపిస్తున్నాను. ఈ వాక్యం ద్వారా ఆ సంఘానికి ఏం చూపిస్తున్నాడు ఆయన? సర్వోత్తమమైన మార్గము ఏంటంటే అంటే సర్వోన్నతుడైన దేవుని దగ్గరికి ప్రయాణము, సర్వోన్నతుడైన దేవుని దగ్గరకు మార్గము. ఈ పరిచర్య ద్వారా సంఘములో సభ్యుడిగా నీ పని ద్వారా సర్వోత్తమమైన మార్గమును మీకు చూపుచున్నాను అని చెప్పి ముగించాడండి ఈ పత్రిక. అంటే ఇప్పుడు ఎవరిని ఈ వాక్యం ద్వారా ఈ పరిచర్య ద్వారా మరి ఎవరిని చూసి ఎవరి ద్వారా నడవాలప్పుడు ఎవరు చూపిస్తున్నాడు ఆయన? రైట్. యోహాను 14:6 సర్వోత్తమమైన మార్గం మీకు చూపించాలని యేసు ప్రభు చూపిస్తున్నాడు ఆయన. ఈ సంఘం ఏంటి? ఎవరిదే? సభ్యులు ఎవరు? వీళ్ళందరూ క్రీస్తు వారు కదా. మీ పరలోక ప్రయాణం చేసే మార్గం మీకు చూస్తున్నాను. ఆయనే క్రీస్తు. నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప ఎవరు తండ్రి యొక్కకు సర్వోత్తమమైన మార్గము అని సర్వోన్నతుడైన దేవుని దగ్గర ప్రయాణము. దేవుని పని, సంఘ పని, సంఘ సేవ చిన్న విషయం కాదండి. అని డబ్బిస్తే కొనేది కాదండి ఇది అనే విషయాన్ని తెలియజేస్తున్నాడు. ఈ విషయాన్ని మొదటి సమూయేలు గ్రంథంలో 12:3 చెప్తారండి. శ్రేష్టమైన చక్కని మార్గమును మీకు బోధించును అన్నాడండి. ఒకటో సమయాలండి సమయాలండి మొదటి సమయం 12:3 12:3 నా మటుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయక మానవ వలన యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడు అవుతాను. నాకు దూరమవును కాక. కానీ శ్రేష్టమైన చక్కని మార్గమును మీకు బోధించును. ఈ బాధ అంతా ఏంటంటే శ్రేష్టమైన చక్కని మార్గం అంట. మత బాధ కాదంటే ఇది, కుల బాధ, మత బాధ కాదంటే ఇది. శ్రేష్టమైన చక్కని బాధ దొరికింది క్రీస్తు సంఘానికి. సమూయేలు ప్రవక్త ద్వారా మాట్లాడిన శ్రేష్టమైన చక్కని మార్గము ప్రభు అని అన్నారు. మీకు బోధిస్తానన్నాడు. మరి ఈ ప్రవక్తలను ఎవరి గురించి బోధించారు? యేసు ప్రభు గురించి బోధించారు. ఆ లేఖనాలన్నీ ఎవరి కొరకు? యేసు ప్రభు కొరకే. మరి యేసు ప్రభు ఏమైనాడు అంటే శ్రేష్టమైన చక్కని మార్గమై ఉన్నాడు ఆయన. నేను బోధిస్తున్నాను మీకు అన్నాడు. ఆ మార్గం యేసుక్రీస్తే. 12:3 అది మూడు కాదు 12:23 ఉందా? శ్రేష్టమైన చక్కని మార్గం. యేసుప్రభు నమ్మితే ఏం జరుగుతుందండి? అపోస్తలులు లేఖన ప్రకారం శ్రేష్టమైన చక్కని మార్గం, కులం కాదు, మతం కాదు, శ్రేష్టమైన చక్కని మార్గం ప్రయాణం సాగుతుంది. అది ఆత్మవరము. తర్వాత దానియేలు గ్రంథము
12:3 బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించుదురు. నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులు త్రిపుదురో వారు నక్షత్రం వలె నిరంతరమును ప్రకాశించెదరు. నీతి మార్గము ఏ మార్గం అనేది? ఇప్పుడు మనం ఏం చేద్దాం? క్రీస్తు సంఘం అంటే అర్థం చెప్పాలన్నమాట. నేను నీతి మార్గం నడుస్తున్నాను, నీతి మార్గం నడవండి. అది క్రీస్తు సంఘం అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు నీతి మార్గము నేను నడుస్తున్నాను, మీరు నడవండి అని చెప్పడమే ఈ యొక్క ఆత్మ సంబంధ వరం. కనుక ఎన్ని రకాల మార్గం చూపుతున్నాడు ఇక్కడ. యేసు గురించి చూసినట్లయితే నేనే సత్య మార్గము, జీవ మార్గము, ఏసే. ఏమండి? తర్వాత శ్రేష్ఠ మార్గము, శ్రేష్టమైన చక్కని మార్గము. తర్వాత నీతి మార్గము. ఇది మతం కాదు, కులం కాదని మరొకసారి వాక్యం ద్వారా మనము పరిశీలన చేసుకుంటాం. లోకానికి క్రీస్తు సంఘం ఎంత అవసరమో, క్రీస్తు ప్రభు లోకానికి ఎంత అవసరమో, క్రీస్తు సంఘం లోకానికి ఎంత అవసరమో, క్రీస్తుకి సంఘానికి ఏ విధమైన ఆ యొక్క ఉపమానం చెప్తాడు దేవుడు అంటే, మానవుడు శరీరానికి అవయవాలు ఎంతో క్రీస్తు సంఘము శరీరం అనే సంఘానికి ఈ యొక్క విశ్వాసులు అవయవాలు పనిచేసినప్పుడే ఆ శరీరం క్షేమం ఉంటుంది. మన అవయవాలు పనిచేస్తేనే శరీరం క్షేమం ఉంటుంది. సంఘ సభ్యులు పనిచేస్తేనే క్రీస్తు శరీరం క్షేమం ఉంటుంది అనే విషయాలు. ఇదంతా ఆత్మ సంబంధమైన వరాలు. అందరికి దొరికేవి కావు, అందరికి దొరికేవి కావు. అది వాక్యం ద్వారానే, వాక్యం నమ్మి వాక్యం ప్రకారం ప్రయాణం చేస్తే మనము ఎక్కడ ఉన్నామంటే ఆత్మ సంబంధ వరములు పొందిన వారము. మరి ఏ విధమైన వరాలు తర్వాత మనకు ఇచ్చారో ఆ పని ఖచ్చితంగా చేయవలసిన వారమైన వాక్యం ద్వారా మన రక్షణ కాపాడుకుంటూ రక్షణ పొందిన వారికి ఈ రక్షణ సువార్తను అందించవలసిన బాధ్యత ఈ అవయవాల మీద, క్రీస్తు శరీరమైన అవయవాల మీద ఉంది. ముందే పని చేస్తే ఆ పని కనపడాలి, వినపడాలి. క్రీస్తు సంఘం పని చేస్తే కనపడాలి, వినపడాలి. కనపడాలి, శరీరం అవయవాలు పనిచేస్తే కనపడతాయి, చెవి కనపడతాయి. అలాగే ఎంత చక్కగా పోల్చి దేవుడు ఇస్తున్నాడు మనకి. శరీరం అవయవాలు, క్రీస్తు శరీరానికి అవయవాలు సంఘ సభ్యులని, తలాంతులు వారి తలాంతులు వారికి ఆత్మీయ వరాలతో నడిపిస్తున్నారని మనము జాగ్రత్తగా తీసుకుని ప్రయాణం చేద్దాం. చాలా విలువైన సంగతులు మనం దేవుడు ఇచ్చాడు. ఏంటంటే దేవుడు ముగ్గురు కాదు, ఒకటే దేవుడు. పరిశుద్ధాత్ముడు అంటే వాక్యము, ప్రభు అంటే వాక్యము, తండ్రి అంటే వాక్యము. ఆది అందు వాక్యముండెను, వాక్యం దేవుడే ఉండెను, ఆ వాక్యం దేవుడే ఉండేను. అలాగే మనం చదివినప్పుడు చాలా విపులంగా మనం పరిశుద్ధాత్మ తండ్రి అన్న కుమారుడు దగ్గర వాక్యమైన దేవుడిగా మనం తీసుకుని చదివితే చాలా క్లియర్గా మనకి వాక్యం అర్థమవుతుందని చెప్పి మీకు మనవి చేస్తూ మీ అందరికీ వందనాలు. తీసేమా రఘు గారు ప్రార్థన చేస్తాం.